ఒక కాపు కూడా కాయలేకపోతున్నాం అంటే ఇంకా స్వార్థం ఉందన్నమాట మనలో. ఆ స్వార్థము పోవాలి మనలో నుంచి, అపరాధం పోవాలి మనలో నుంచి, మనలో ఉన్నటువంటి ఆ అసూయ పోవాలి మనలో నుంచి, అపవిత్రత పోవాలి. దేవుని కొరకు ప్రయాసపడాలనే ఉద్దేశం కలిగి ఉండాలి. ఆత్మలను సంపాదించాలి, ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ, ఈ పనులు ఖచ్చితంగా చేయి. లేదు అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళు. రేపొద్దున అన్ని జనుల్లో తీర్పు తీర్చబడతావు, దేవుని దగ్గర కూడా తీర్పు తీర్చబడతావు. ఎలా ఉండాలనుకుంటున్నావో నిర్ణయం నీదే. నువ్వు ఎంచుకున్న దానిని బట్టే ఉంటుంది. దేవుని కొరకు నిలబడి మంచి క్రియలను చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, ప్రేమ కలిగిన దేవా మీకు స్తోత్రం, దయగలిగిన వాడా మీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వారే ప్రార్థన చేయండి. మీ నోటంట ప్రార్థన రావడం లేదు అంటే సాతానుడు మీ నోరు నొక్కేస్తున్నాడు అనమాట. మీ గొంతు నొక్కేస్తున్నాడు ప్రార్థన రాకుండా. ప్రార్థన వచ్చిందంటే మీరు బాగుపడిపోతారని. యేసయ్యా అని పిలిస్తే వాడు నాశనం కలుగుద్దని వాడు మీ నోళ్ళు నొక్కేస్తున్నాడు. అందుకని నోళ్ళు నొక్కకుండా చూసుకోండి. మిమ్మల్ని మీరు గట్టిగా దేవునికి ప్రార్థన చేయండి. అపవాదుని ఎదిరించేటప్పుడు వాడు మీ అతనుడు పారిపోనని వాక్యం చెప్తుంది. అపవాదు పారిపోవాలి మన దగ్గర నుంచి. వాడు మన నోరు నొక్కకూడదండి. గట్టిగా ప్రార్థన చేసే అవకాశం మనమే తీసుకోవాలి. వాడిని జయించాలి, జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి. దేవా, నేను ఎందుకు ఫలించలేకపోతున్నాను, ఎందుకు సత్క్రియలు చేయలేకపోతున్నాను, దయచేసి నాయన నన్ను సంపూర్ణంగా మార్చి సత్క్రియలు చేసే బిడ్డగా నన్ను వాడుకోండి తండ్రి అని మీరు అడగండి దేవుణ్ణి. నేను బహుగా ఫలించాలనుకుంటున్నావు కదా, నేను ఎందుకు ఫలించలేకపోతున్నాను, కారణం ఏంటో నాకు తెలియపరచు నాయన అని చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.